అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ హోమ్ కిచెన్. ఈ కొబ్బరుండలు ఎప్పట్లా కాకుండా మరింత హెల్దీగా ఎలా తయారు చేయాలో, అలాగే వీటికి పాకం ఏమీ పట్టనవసరం లేకుండా ఈజీగా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో కూడా మీతో షేర్ చేస్తాను. ఈ కొబ్బరుండల కోసం అయితే నేను ఇక్కడ కొబ్బరికాయ పూర్తిగా తీసుకుంటున్నాను. ముందుగా అయితే ఇలా కొబ్బరిని సెపరేట్ చేసుకొని దీని వెనకాతలున్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేయాలి. నేను ఇక్కడ ఈ కొబ్బరి కోర్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కొబ్బరి కోరు ఉంటే దాంతోనే చక్కగా కోరుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పల్స్ మోడ్లో ఇచ్చుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నా కూడా ఇది చక్కగా ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. ముందుగా పాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు బాదం వేసుకోవాలి. వీటిని చక్కగా వేయించుకోవాలి. మనం చేసే ఈ కొబ్బరుండలు మరింత హెల్దీగా ఉండడం కోసం అయితే నేను ఇక్కడ పల్లీలను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే పల్లీలకు బదులుగా జీడిపప్పు బాదం కూడా వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. చూడండి, ఇలా పల్లీలు చక్కగా వేగాయి కదా, వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పాన్లో మిగిలి ఉన్న నెయ్యిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కప్పున్నర కొబ్బరికూరని వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేయించిన తర్వాత కొబ్బరికూరని ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో బెల్లాన్ని కొలిచి వేసుకోవాలి. కప్పున్నర కొబ్బరికూరకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం కొబ్బరితో బాగా కలిసేలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కొబ్బరిలో సాఫ్ట్గా ఈజీగా కరిగిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొబ్బరిని అయితే ఒక 2-3 నిమిషాలు ఇలా కొబ్బరిని బెల్లంతో ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే కొబ్బరి సాఫ్ట్గా తయారయ్యి మనం తినేటప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వెన్నలా కరిగిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొబ్బరి దాదాపు 60% వరకు ఉడికినట్టు అవుతుంది. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే నెయ్యి యాలకుల ఫ్లేవర్తో స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు బాదం రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మీకు నచ్చిన విధంగా బరకగా లేదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని ఈ కొబ్బరి బెల్లం పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పల్లీల పొడి వేసిన తర్వాత గరిటతో చక్కగా కలుపుతూ ఉండాలి. పల్లీల పొడి కొబ్బరి బెల్లం మిశ్రమంలో అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీదే కలపడం వల్ల పల్లీల పొడి కూడా మన పాకంలో చక్కగా కలిసిపోతుంది. మనకి ఇక్కడ ఉండ కడుతుందా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి చూస్తే కూడా తెలుస్తుంది. ఇది ప్యాన్ నుంచి కూడా లైట్గా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఇలా కొబ్బరిని తీసుకొని ఉండ కింద ఫామ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఉండ కడుతుందంటే మనకి ఇక్కడ కొబ్బరి ఉండ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని చల్లారనివ్వాలి. ఇది మరీ వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోలేము కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మరీ చల్లారిపోకూడదు కూడా. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కొబ్బరి చేతులు అంటుకోకుండా మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ పాకం మొదటి నుంచి చివరి వరకు చక్కగా కుదిరింది. ఉండలు చుట్టుకునే వరకు కూడా ఎలాంటి ఆరిపోవడం లేకుండా బాగా వచ్చాయి. ఇలా మనం పాకం పట్టకుండా ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా కొబ్బరుండలు తయారు చేసుకోవచ్చు. కొబ్బరి బెల్లంతో పాటు పల్లీలు బాదం కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి టేస్టీగా ఉండడంతో పాటు మరింత హెల్తీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.